ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో సినిమా ఫక్కీలో జరిగిన ఒక భారీ ఏటీఎం చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుడిగడియా మార్కెట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను పెకిలించుకుపోయారు. కేవలం ఏటీఎం మెషిన్ను పగలగొట్టడమే కాకుండా ఏకంగా ఒక వాహనానికి బలమైన తాడు కట్టి ఏటీఎం మెషిన్ను కియోస్క్ నుంచి బయటకు లాగారు. ఆ తర్వాత ఆ మెషిన్ను రోడ్డుపైనే కొన్ని మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఏటీఎం మెషిన్ను రోడ్డుపైన ఈడ్చుకుంటూ వెళ్తున్న విజువల్స్ స్పష్టంగా రికార్డయ్యాయి. ఏటీఎం మిషన్ను కొంత దూరం ఈడ్చుకెళ్లిన తర్వాత అందులోని నగదును దోచుకుని ధ్వంసమైన మిషన్ను అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న ఏటీఎం మిషన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లను, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఏటీఎం నుంచి ఎంత నగదు చోరీకి గురైందనే విషయాన్ని బ్యాంక్ అధికారులతో కలిసి లెక్కిస్తున్నారు.